హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిళా టైలర్స్. ఈరోజు వీడియోలో ఇలాంటి వర్క్ బ్లౌజులకి ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారు. మనం ఇప్పుడు దీని మెజర్మెంట్ ప్రకారం ఈ వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా లైనింగ్ తీసుకున్న తర్వాత చూడండి, ఇలాగా 2 ఫోల్డింగ్స్ అయితే ఈ ఫోల్డింగ్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ ఆది బ్లౌజ్ తీసుకొని దీని నడుము సైజ్ ఎంత ఉందా అనేది కొలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ టేప్ ఇక్కడ పెట్టేసి ఇలా కొలుసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు ఈ కాజా వరకు 35 ఉంది. ఈ 35 నడుము ప్రకారము నేను ఈ బ్లౌజ్ను అయితే కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలాంటి స్కేల్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చేలాగా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసేయాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనము ఈ ఆది బ్లౌజ్ తీసేసుకొని చూడండి ఇలా చూసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందనేది మనము కొలుచుకోవాలి. చూడండి, ఈ మధ్యలో పెట్టుకొని కరెక్ట్ ఈ టక్స్ మీద పట్టుకొని కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు 15 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇదే 15 ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 15 ఇంచులు ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి. అలాగే ఒక ½ ఇంచు పైకి మనకు ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు నడుము సైజ్ వచ్చేసి ఇది ఎంత ఉంది, 35 ఉంది. 35లో 4వ భాగం మనకి ఎంత అవుతుంది, 9 అవుతుంది. అంటే 8.75 అవుతుంది. 9 దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1 ఇంచ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు మార్క్ చేసుకుంటున్నామంటే మనము ఇక్కడ టక్స్ వస్తుంది, అందుకని మనము ఈ 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ టక్స్ అనేది మనం లాస్ట్లో వేసుకుంటాము. ఇప్పుడు నేను దాని గురించి లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి సంక డౌన్ ఎంత తీసుకోవాలనేది చూద్దాము. చూడండి, ఇక్కడ టేప్ పెట్టుకొని మనకు సంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మనకు పెద్ద సైజ్ బ్లౌజు 35 ఇంచెస్ నడుము సైజ్ కాబట్టి 30 పైన ఉన్న బ్లౌజులన్నీ పెద్ద సైజ్ బ్లౌజులు. అలాంటి వీటికి మనము 6 ఇంచెస్ దగ్గర చంక డౌన్ గురించి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చేసుకున్న తర్వాత మనము ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు చెస్ట్ కొలత కూడా ఇక్కడనే వస్తుంది. చూడండి, ఈ ఆది బ్లౌజ్తో అయినా కొలుసుకోవచ్చు, లేదంటే మనము ఈ నడుము సైజుని బట్టి కూడా చెస్ట్ సైజు తీసుకోవచ్చు. బ్లౌజ్ ఇలా తీసేసుకొని ఇక్కడ ఈ చంక దగ్గర మనకి ఎక్కడైతే ఇక్కడ కుట్టు వస్తుందో అక్కడ ఇలా పట్టుకొని ఇలా స్ట్రైట్ ఇలా పట్టుకోవాలి. మనకి ఉక్కు దగ్గర ఇలా పట్టేసుకొని టేప్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పట్టుకోవాలి. ఇది అనేది మరి ఎక్కువగా లాగకూడదు, అలా అని ఇట్లా లూజ్గా వదిలేయకూడదు. ఇట్లా నార్మల్గా పట్టేసుకొని ఇలా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు 10 వచ్చింది. ఇప్పుడు అదే 10 ఇక్కడ చెస్ట్ గురించి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకొని ఈ చెస్ట్ లూజ్ అనేది ఇచ్చాను. ఒకవేళ మనం బ్లౌజ్తో కాకుండా నడుము సైజుని బట్టి కూడా ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఎంత వచ్చింది, మనకి 9.5 వచ్చింది. మనకి ఇక్కడ 9.5కి ఇంచు బావు 1.5 ఇంచు ఎక్స్ట్రా కలుపుకోవాలి. అప్పుడు మనకు 10 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 10 దగ్గర మార్క్ చేసుకున్నాము. మనము బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నా కానీ మనకు సేమ్ అంతే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ ఇలా తీసుకోవాలి. మనం ఖర్చు కోసం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ మీరు ఎంత కావాలనుకుంటే అంతా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలనేది చూద్దాము. మనకు ఇది అన్ని బ్లౌజులకు ఒకేలాగా ఉండదండి. మనకు ఈ డీప్ నెక్ను బట్టి కూడా మనకు ఇక్కడ షోల్డరు ఎక్కువ రావడం తక్కువ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము దీనికి ఈ డీప్ ఎంత ఉందనేది
ఇలా చూసుకోవాలి. మనకెందుకంటే ఇలా తీసుకున్నప్పుడు చాలా మందికి కన్‌ఫ్యూజ్ అయితుంటది. ఒకవేళ ఇది ఇలాగా లాంగ్ వచ్చిందంటే ఈ మెజర్‌మెంట్ అనేది ఎక్కువ రావడము, ఇలా దగ్గరకున్నప్పుడు తక్కువ రావడం అనేది ప్రాబ్లమ్ వస్తుంది. మీకు ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెంటర్‌లో ఇక్కడ కొలుసుకోవాలి. చూడండి ఇది ఎంతొచ్చింది ఇక్కడ 4.25 ఉంది ఇది. ఇప్పుడు ఇదే 4.25 ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4.25 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనకు ఎంతొచ్చింది ఇది? ఆల్మోస్ట్ 11, 11 వచ్చింది ఈ డీప్ అనేది. ఇప్పుడు మనకు ఈ డీప్ ఎక్కువగా ఉన్నది కాబట్టి మనము ఇక్కడ నుంచి 5.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మనకు ఈ డీప్ అనేది ఇప్పుడు ఇది 11 ఉంది కాబట్టి మనం 5.5 తీసుకున్నాం. ఒకవేళ 11 కాకుండా మనకి ఇక్కడ వరకు 8, 9 అలా ఉన్నప్పుడు మనం ఇది అనేది 6 ఇంచెస్ తీసుకోవాలి. మనకు ఇది పైకి వస్తున్నప్పుడు ఇది అనేది ఇలా ముందుకు జరుగుతూ ఉండాలి. ఇది డీప్ ఎక్కువ కిందికి వెళ్తున్నప్పుడు ఇది అనేది కొద్దిగా లోపలికి తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది 11 ఉంది కాబట్టి మనం ఇక్కడ 5.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఇది 3 ఇంచెస్ వస్తుంది. మనకు ఖర్చు పోయిన తర్వాత మనకి ఇక్కడ కుట్టిన తర్వాత మనకు 2.5 ఇంచెస్ అనేది ఈ షోల్డర్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఎంత ఉంది? 2.5 ఇంచు మనకి ఇక్కడ వచ్చింది. మనకి ఇక్కడ ఈ డీప్ గురించి 3 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ కానీ పెట్టుకుంటాము. మనకెందుకంటే ఇప్పుడు నేను దీనికి నార్మల్ బ్లౌజులకైతే ఇలా తీసుకుంటాం మనము. మనకు ఇది ఈ వర్క్ ఉన్నది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని కట్ చేయము. మనము తర్వాత ఇది స్టిచ్చింగ్ ఎలాగైతే షేప్ ఉందో మనం షేప్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది అనేది కట్ చేసుకుంటాము. ఇప్పుడు చూడండి ఒకవేళ మీకు ఇక్కడ షోల్డర్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది డౌట్ వచ్చినప్పుడు కూడా ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కరెక్ట్ సెంటర్కు తీసుకొని ఇలా సెంటర్కు తీసుకొని ఇక్కడ నుంచి మనకు ఎంత ఉందనేది ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నుంచి మనకు 5.5 దగ్గర అయితే వచ్చింది. సరిపోతుంది మనకు ఇదైతే. మనము ఇక్కడ కూడా 5.5నే తీసుకున్నాము. ఇది చూడండి ఇక్కడ కూడా 5.5నే తీసుకున్నాము. మనకు ఇక్కడ వచ్చేసి కూడా ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ 5.5 తీసుకున్నాం కాబట్టి మనము ఇక్కడ కూడా 5.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర ఇలాంటి స్కేల్ తీసుకొని స్టార్టింగ్ కుట్టే వారికి అయితే ఈ స్కేల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఈ 3 లైన్లు కలిసేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రాయింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సంఖ రౌండ్ ఎంత ఉందో అనేది చెక్ చేసుకోవాలి. మనకు ఈ నడుము ఎంత అయితే వస్తుందో ఆటోమేటిక్గా ఈ చంక రౌండ్ కూడా మనకు ఇక్కడి వరకు అంతే రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. డౌట్ ఉంటే ఈ బ్లౌజు ఈ కొలత కూడా ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి మనకు ఇక్కడ 9.5 ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా మనకు నడుం సైజ్ ఎంత అయితే ఉంటుందో అంతే వస్తుంది. ఇది అప్పుడే పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు మనము ఇది ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాము. టేప్ ఇక్కడ పెట్టేసి ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు కొద్దిగా ఎక్కువ వచ్చింది. 9 వచ్చింది. మనకు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా ఈ లైన్ అనేది కొద్దిగా పైకి తీసుకోవాలి. ఇలాగా పైకి తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లైన్ అనేది మళ్ళీ మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ దగ్గర మళ్ళీ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇంతకుముందు ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి.
చూడండి మనకు ఇక్కడికి వచ్చినప్పుడేమో 9 వచ్చింది. ఒక పావు ఇంచ్ అనేది చంక రౌండ్ పెరిగింది. అందుకని మనం కొద్దిగా ఒక పావు ఇంచు పైకి లైన్ తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మెజర్ చేసుకుందాము. ఇక్కడ చంక దగ్గర ముడతలు రావద్దంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చింది ఇక్కడ పావుతక్కువ 9. ఇప్పుడు మనము ఇక్కడైతే ఈ టక్స్ ఏసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు పావుతక్కువ 9 వచ్చింది కదా! దీంట్లో మనకు సెంటర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక టక్స్ ఏసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా కొలుచుకొనైనా సెంటర్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అలా ఏమన్నా కన్‌ఫ్యూజన్ అనిపిస్తే ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. మీరు ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చారు కదా! ఇక్కడి వరకైతే పెట్టకూడదు. మనకు స్టార్టింగ్ నడుము సైజ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడి వరకే పెట్టుకోవాలి. పెట్టేసి ఒకసారి గోరుతో ఇలా అనుకొని ఇక్కడైతే ఒక టక్స్ పెట్టుకోవాలి. చూడండి మనకి ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక లైన్ వేసుకొని రెండో సైడ్‌ల హాఫ్ ఇంచ్ అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1 ఇంచు వదిలాం కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచు, ఇక్కడ హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని దీని హైట్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనము ఇలా ఈ లైన్ డ్రా చేసుకొని ఇలా రోలర్‌తో ఇలా చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అనేది అచ్చు వస్తుంది. మనకు ఈజీగా కుట్టుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ కూడా ఒక రోలర్‌తో ప్రెస్ చేసుకోండి ఇలాగా. మనం నార్మల్ బ్లౌజ్‌కి అయితే సేమ్ ఇక్కడ ఇలా రౌండ్ పెట్టేసి మార్క్ చేసుకుంటాము. ఒకవేళ రౌండ్ అంటే రౌండ్, లేదంటే దాని డిజైన్ వస్తే డిజైను. కానీ మనకు ఇప్పుడు ఇది వర్క్ బ్లౌజ్ ఉంది కాబట్టి డిజైన్ ఇట్లా పార్ట్ డిజైన్ వచ్చింది కాబట్టి నేను ఇది ఇప్పుడే కటింగ్ చేయను. నేను ఓన్లీ ఇక్కడ నుంచి మాత్రమే ఇలా కట్ చేసుకుంటాను. ఇది యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉందో అలా స్టిచ్ చేసిన తర్వాత నేను ఆ షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటాను దీన్ని. ఇప్పుడైతే కట్ చేయను. చాలామంది షోల్డర్ జారుతుందని అంటారు కదా! ఇప్పుడు ఆ షోల్డర్ జారకుండా ఉండాలంటే ఇక్కడ ఒక టిప్ అండి. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక పావు ఇంచ్ ఇలా క్రాస్‌గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకుంటే ఏందంటే మనకు ఇక్కడ నెక్ సైడ్ అనేది ఇక్కడ పట్టేసుకొని ఉంటుంది. అప్పుడు మనకు షోల్డర్ జారనీకి ఛాన్సెస్ అనేది ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా చెప్పిన విధంగా మీరు కూడా కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. మీకు ఎక్కడ ముడత రాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 2 సైడ్‌ల మనము టక్స్ పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి మనకు బ్యాక్ సైడ్ కూడా ఈ ప్రింట్ అనేది మనం రోలింగ్ చేసుకున్నాం కదా! ఇక్కడ ఇది అనేది మార్క్ అనేది పడిపోయింది. ఇప్పుడు దానిపైన కూడా ఇలా మార్క్ చేసుకుంటే మనము కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఇది వచ్చేసి ఇలా వస్తుందండి. చూడండి మనకు ఈ స్టిచ్ చేసినాక మనము ఈ సేమ్ అలాగే స్టిచ్ చేసిన తర్వాత ఈ షేప్ అనేది ఇది కట్ చేసుకుంటాము.